కానీ మీరు అంటే కడప రాజకీయాలకు వస్తే, కడప జిల్లా రాజకీయాలకు వస్తే మీరు రాజ్యసభ చేశారు, తర్వాత జడ్పీ చైర్మన్ చేశారు, తర్వాత రాజమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ అంటే కందుల కుటుంబం, వీళ్ళందరూ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. అట్లా శ్రీరామచంద్రయ్య గారు అంటే కులపరంగా కానివ్వండి, సామాజిక వర్గాల పరంగా కానివ్వండి, ఆయన రెడ్లుకి ఇచ్చాడు, తర్వాత బలిజల్ని, వీళ్ళందరినీ చాలామందిని ప్రోత్సహించారు. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి డామినేషన్ ముందు తెలుగుదేశం ఎప్పుడూ ఒక ఫోర్స్ లాగా ఉండలేకపోయింది. కారణం ఏమంటారు అంటే ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్నదా, లేకపోతే ఆయనకి అంత పట్టు ఎలా వచ్చిందంట? లేదు, యాక్చువల్గా చాలా మందికి తెలియదు. అది రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. 85లో ఒకసారి, తర్వాత వచ్చేసి నాకు తెలిసి 94 ప్రాంతం అనుకుంటా. 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారేమో 11కు 3 వచ్చాయి కాంగ్రెస్కు. ఆయన పిసిసి అధ్యక్షుడినప్పుడు తెలుగుదేశం 8, కాంగ్రెస్కు 3. రెండవసారి తెలుగుదేశానికి 7, ఆయనకు 4. కానీ అంటే నేను పార్లమెంట్ స్థానాలు ఎప్పుడు గెలుచుకోలేదు కదా తెలుగుదేశం. ఎందుకు 84లో వచ్చేసి కడప పార్లమెంటుకు డిఎన్ రెడ్డి తెలుగుదేశం తరఫున, అప్పుడు కందులోబు రెడ్డి, రాజశేఖర రెడ్డి చాలా సిన్సియర్గా ట్రై చేశారు. వచ్చేసి ఇద్దరు ముగ్గురాల గన్లు అయినప్పటికీ, ఇద్దరు పురిందులు అయినప్పటికీ, ఇద్దరు స్టాల్ వార్డ్స్ అయినప్పటికీ డబ్బులు సర్వ ప్రయత్నాలు చేశారు. 84లో మొత్తం 2 అటు కడప ఎంపీ సీటు, రాజంపేట ఎంపీ సీటు 2 తెలుగుదేశంకి వచ్చాయి. ఒక్క ఇన్స్టెన్స్ తప్ప తర్వాత ఎప్పుడు గెలవాల తెలుగుదేశం. ఎంపీకి గెలవలేదు. ఎంపీకి గెలవలేదు. అదే కారణం అంటే ఈడ మెయిన్గా వచ్చేసి ఎంపీ సీటుకి వచ్చేకల్లా పులిందల టిల్ చేస్తుంది. జిల్లా అంతా రాజశేఖర రెడ్డి కంచుకోట ఏం కాదు. ఎప్పుడు నేను చెప్తే కదా 11కు 8 తెలుగుదేశంకి వచ్చినాయి, ఒకసారి 7 వచ్చినాయి ఒకసారి. కానీ ఎంపీ సీటుకి వచ్చేకల్లా, కడప ఎంపీ సీటుకి వచ్చేకల్లా సమస్య ఏమవుతుందంటే పులివెందుల కొంత వివిధ కారణాల వల్ల ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఒక కంచుకోట లాంటిది. కంచుకోట కూడా ఏం కాదు. 83లో 18,000 వచ్చింది. 83లో 18,000 మెజార్టీ, పెద్ద మెజార్టీ ఏం కాదు. 83లో యాక్చువల్గా మంచి మెజారిటీ కదా. 18,000 నవడేస్ వచ్చేసి 80,000, 90,000 వచ్చే నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు అదే చెప్పేది ఒక ప్రభంజనం కదా. ఆ ప్రభంజనములో యాక్చువల్గా ఆ మూమెంట్లో ఎద్దుల బాలరెడ్డి గారి కాకుండా పులివెందుల నియోజకవర్గం వాళ్ళు వచ్చేసి ఇప్పుడు సతీష్ రెడ్డి వాళ్ళ అబ్బ కానీ, నాగిరెడ్డి కానీ, లేదా పులివెందులో వచ్చేసి డీన్ రెడ్డి ఫ్యామిలీ కానీ నిలబడి ఉంటే 83లో రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు. అంటే ఎన్టీఆర్ ప్రభంజనం ముందు రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయి ఉండేవాళ్ళు అనేది మీ అభిప్రాయం? స్థానిక నాయకత్వము అప్పుడు ఎద్దుల బాలరెడ్డి స్థానికుడు కాదు, అతనికి తెలియదు. కానీ 85 కల్లా పికప్ చేశాడు బాలరెడ్డి. కానీ 85లో అతను టికెట్ ఏంటి ప్రజల యొక్క అభిమానమా, లేకపోతే ప్రజలను భయభ్రాంతులు చేయడం? అక్కడ ఇప్పుడు పులివెందుల్లో ఏం లేదు అతనికి. ఇప్పుడు నేను చెప్పి 95 లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. అంటే అట్లా కదా. నాది సూటి ప్రశ్న. ఇప్పుడు మీరు పులివెందులో చెందిన వాళ్ళే. రాజశేఖర రెడ్డి గారు వరుసగా ఆయనకు అసలు ఓటమి అనేదే లేదు, ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. అది స్వల్ప మెజారిటీ కానివ్వండి, భారీ మెజారిటీ కానివ్వండి. ఏంటి కారణం? పులివెందుల్లో అంటే ప్రజల పట్ల అభిమానమా, లేకపోతే భయమా? దానికి వస్తున్నాను. 95 మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు పులివెందుల్లో 6 మండల్స్, 6 జడ్పీటీసీలు. 6 జడ్పీటీసీలకు గాను పులివెందుల, సింహాద్రిపురం జడ్పీటీసీలకు అప్పుడు నేను జిల్లా అధ్యక్షుని, టీడీపీ జిల్లా అధ్యక్షుని, పోటీ పెట్టలే. నేనేమో రాజంపేట నుండి నేను యునానిమస్ గెలిచాను, బద్వేల్ నుండి టీడీపీ యునానిమస్, పులివెందుల నుండి సింహాద్రిపురము, పులివెందుల యునానిమస్ వాళ్ళకినాయి. మిగతా 4 కంటెస్ట్ చేశాం. 4 కంటెస్ట్ చేస్తే 3 తెలుగుదేశం గెలిచింది. ఇది చరిత్ర చాలా మందికి తెలియదు. ఇది రాజశేఖర్ ఉన్నప్పుడు, రాజిరెడ్డి బతుకున్నప్పుడే లోకల్ బాడీ ఎన్నికల్లో 4 జడ్పీటీసీలకు ఫోన్ చేసి వేంపల్లె, వేముల, లింగాల 3 జడ్పీటీసీలు తెలుగుదేశంకి వచ్చాయి, ఒక తొండూరు మాత్రమే కాంగ్రెస్కి వచ్చింది. కాబట్టి ఆ ట్రెండ్ అట్నే కొనసాగింటే అప్పుడు 95లో ఎన్టీఆర్కు చంద్రబాబుకు మధ్య స్ప్లిట్ కాకుండా పార్టీ అట్నే కొనసాగింటే గన పరిస్థితి వేరుగా ఉండేది. 99కి జిల్లా రాజకీయాలు మారిపోయాయి. 99కి నేను పులిందల ఎమ్మెల్యే టికెట్ కంటెస్ట్ చేయాల్సి వచ్చినది. అప్పుడు జడ్పీ చైర్మన్ అయ్యాను నేను. పులిందల్లో 6 మండల్స్కు 2 యునానిమస్ పోయింది, 1 వచ్చింది, 3 అయినాయి. వాళ్ళకు 3, మాకు 3. తర్వాత వచ్చేసి 2 మండల్స్ కూడా వచ్చినాయి. తర్వాత నేను జడ్పీ చైర్మన్. ఇక్కడ రామారావు గారు ముఖ్యమంత్రి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch
iDream.